పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైసీపీ అధినేత జగన్ తప్పుపట్టడంపై స్పందించారు హోంమంత్రి అనిత. అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాను. టెండర్లకు ముందుకు వచ్చినా కూడా ఈయన వార్నింగ్ ఇస్తాడు. అంటే మీరు ఎవరు టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దు అంటాడు, వచ్చిన వాళ్ళు బెదిరిస్తున్నారు. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ అభివృద్ధి జరగకూడదు అన్న ఒకే ఒక విషయంలో ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, పీపీపీ విధానం అంటే ప్రైవేటు పరం కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి. దీంట్లో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా గవర్నమెంటే చేసుకుంటుంది. కేవలం కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అక్కడ అందులోని ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ వేరు. అంటే అందులో ఉన్న ఫ్యాకల్టీస్, వాళ్ళ తాలూకు జీతభత్యాలు, వీటికి సంబంధించి అంటే ఓవరాల్గా 33 years తర్వాత కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే బిల్డింగ్స్ అవి.